హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధృవ స్టార్ సర్కిల్. మనం కరెంట్ అఫైర్స్ సంబంధించి ఈ జనవరి, ఫిబ్రవరి, మార్చ్ చూస్తున్నాం. మనం దీనికి సంబంధించి ఈ వీడియోలో సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా మనం అదర్స్ అని చెప్పేసి హెడ్డింగ్ పెట్టేసి దాంట్లో కొన్ని మాత్రమే చేస్తున్నాం. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఎందుకంటే మరీ లెంత్గా అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి ఈ వీడియోలో మనం ఏం చేస్తామంటే ఓన్లీ వార్తల్లో ఉన్న ఏఐస్, అదేవిధంగా ఐఐటీస్, మళ్ళీ వ్యాక్సిన్స్. నెక్స్ట్ వీడియోలో ఏమొస్తుందంటే సైన్స్ ఆవిష్కరణలు కావచ్చు, వైద్య ఆవిష్కరణలు అని చెప్పేసి, అదేవిధంగా వ్యాధులు, ఇలాంటివన్నీ మనకి వార్తల్లో ఉంటాయి. చాలా అంశాలు ఉంటాయి. సో నేను ఎందుకంటే మళ్ళీ 4 months కూడా ఎందుకు తీసుకోవట్లేదు అంటే ఎక్కువ అంశాలు అవుతున్నాయి. ఎందుకంటే మనం స్కిప్ చేయట్లేదు, ఇంపార్టెంట్ అన్ఇంపార్టెంట్ అని ఇది డివైడ్ చేయట్లేదు కాబట్టి అంశాలు ఎక్కువ ఉంటున్నాయి కానీ మనం ఒక దగ్గర ఒక వీడియోలో వచ్చేటట్టు చూస్తున్నాం. ఆ పీడిఎఫ్లో కూడా మనం అన్ని ఒక దగ్గర యాడ్ చేసి రాస్తున్నాం కాబట్టి ఎక్కువ అవుతుంది. సో మనం ఈ నెక్స్ట్ ఏప్రిల్ అనేది తర్వాత చూద్దాం. ఓకే, ఇప్పటికైతే మనము నాకు తెలిసి ఇవి ఏఐస్, ఐఐటీస్ ఎక్కువ లేవు. నేను కూడా కొంచెం చెక్ చేయడం జరిగింది లాస్ట్ 15 days నుంచి. ఏఐసి అయితే ఈ మార్చి వరకు అయితే బాగానే ఉన్నాయి. ఐఐటీస్ ఉన్నాయి. అదేవిధంగా ఐఐటీస్ మనకు వార్తలు ఎట్లా ఉంటాయి అంటే ఏదన్నా ఆవిష్కరణ జరిగినప్పుడు ఆ ఐటీ వార్తల్లో ఉంటుంది. అదేవిధంగా మనకు వ్యాక్సిన్స్, ఓకే, ఒక వ్యాధికి సంబంధించి ఏదైనా వ్యాక్సిన్ అనుకున్నప్పుడు అది మనకు ఆవిష్కరణ సైన్స్ అండ్ టెక్నాలజీ అదర్స్ కింద తీసుకుంటాం. రైట్, మనము లాస్ట్ వీడియోలో మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా సైనిక విన్యాసాలు అని చెప్పేసి చూడడం జరిగింది. అది డిఫెన్స్లో భాగంగా. ఓకే, ఇదేమో సైన్స్ అండ్ టెక్నాలజీ అదర్స్ అని చెప్పేసి కొన్ని ఉంటాయి మనకి. ఓకే, అట్లా ఏఐస్, అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఐఐటీస్, వ్యాక్సిన్స్ ఈ వీడియోలో చూస్తాం. మనకు మొదటగా ఏఐ అంటే మనము కొంచెం ఒక ఐడియా ఉండాలి. ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం మనకు జనరల్గా ఏఐ అనేది మన కంప్యూటర్కి మన హ్యూమన్ బ్రెయిన్ని అటాచ్ చేస్తే ఏ విధంగా ఉంటుంది, మనం ఏమనుకుంటున్నాం, ఏం చేయాలనుకుంటున్నామో అదేవిధంగా అది ఏఐ అనేది చేస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే కృత్రిమ మేధ అని చెప్పేసి అంటాం. మన మేధస్కి కంప్యూటర్ని యాడ్ చేస్తే కృత్రిమ మేధ అవుతుంది. అట్లా మనకి జనవరి టు మార్చి వరకు ఎలాంటి అంశాలు వార్తల్లో ఉన్నాయో మనం ఇప్పుడు చూస్తాం. ఇక్కడ ఫస్ట్ మనకు మొదటగా క్యాన్సర్ను గుర్తించడంలో ఏఐ అని చెప్పేసి మనకు వార్తల్లో ఉంది. క్యాన్సర్ను గుర్తించడంలో ఏఐ అంటే ప్రతి దాంట్లో కూడా ఏఐని యూజ్ చేయడంలో భాగంగా మనం యూజ్ చేస్తున్నాం అని చెప్పేసి ఇది ఒకటి చూడొచ్చు. అట్లా అంటే హాస్పిటల్లో భాగంగా, హాస్పిటాలిటీ రంగంలో భాగంగా కూడా దీన్ని యూజ్ చేస్తున్నాం అని చెప్పేసి ఇది ఒక వార్త మనకి చెప్తుంది. ఎక్కడ అంటే మనకి టీఎంహెచ్ అని చేసి ముంబైలో మనకి హాస్పిటల్ పేరు వచ్చేసి టాటా మెమోరియల్ హాస్పిటల్ అని చెప్పేసి ఉంది. టీఎంహెచ్ టాటా మెమోరియల్ హాస్పిటల్ అనేది మనకి భారతదేశంలోనే అతిపెద్ద హాస్పిటల్ అంట. ఈ హాస్పిటల్లో భాగంగా మనకి ఏఐని ఉపయోగించి మనకి క్యాన్సర్ని అయితే ఐడెంటిఫై చేస్తున్నారు. ఇది మనకి వార్తల్లో ఉంది. మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే ముంబై టీఎంహెచ్ హాస్పిటల్ అని చెప్పేసి, టాటా మెమోరియల్ హాస్పిటల్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇది ఇండియాలోనే అతిపెద్ద హాస్పిటల్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. దీంట్లో భాగంగా ఏఐని యూజ్ చేస్తున్నారు. దేనికోసం అంటే క్యాన్సర్ను గుర్తించడంలో. రైట్, రెండోది హబ్సోరా. ఈ హబ్సోరా అనేది మనకి ఇది వేరే రంగంలో మళ్ళీ ఏఐని ఉపయోగిస్తే అన్ని రంగాల్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏఐని అన్ని రంగాల్లో వాడుతున్నారు. అందులో భాగంగా హబ్సోరా అనేది మనకి ఇజ్రాయెల్ అనేది గాజా మీద దాడి చేసింది. ఆ దాడి చేయడంలో భాగంగా ఆయుధ వ్యవస్థలో భాగంగా ఏఐని ఉపయోగిస్తుంది. ఇజ్రాయెల్ ఉపయోగిస్తున్న ఏఐ గాజా మీద దాడిలో భాగంగా ఆయుధ వ్యవస్థలో భాగంగా యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, అంటే దాడికి లక్ష్యాలను గుర్తించడంలో భాగంగా ఏఐని ఉపయోగిస్తుందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనకి భారత్ జీపీటీ అని చెప్పేసి ఉంది. భారత్ జీపీటీ అంటే మనకి జనరేషన్ ప్రీ ట్రైన్డ్ ట్రాన్స్ఫార్మర్ అని చెప్పేసి పిలుస్తాం. జనరేటివ్ ప్రీ ట్రాన్స్ఫర్డ్ ట్రైనింగ్ అని చెప్పేసి పిలుస్తాం. జీపీటీ అంటే మనకి ఇప్పుడు గూగుల్ ఉంది. రైట్, గూగుల్లో మనం ఏ సెర్చ్ చేసినా వెంటనే మనకి చాలా అంశాలు అనేది లింకులు అనేది లేకుంటే చాలా వీడియోస్ కావచ్చు అట్లా లింకులు అనేది వెంటనే రావడం జరుగుతుంది. ఈ జీపీటీలో కూడా ప్రీ ట్రైన్డ్ ట్రాన్స్ఫార్మర్ ఆల్రెడీ ఆ అంశం మీద ట్రైన్డ్ అయి ఉంటే ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తుంది. అంటే గూగుల్లో అనేక అంశాలు అట్లా ఆటోమేటిక్గా వస్తాయి, లింకులు కావచ్చు. లేదు జీపీటీ అనేది ఎట్లా ఉంటుంది అంటే ప్రీ ట్రైన్డ్, అది ఈ అంశం మీద ఎలా ట్రైనింగ్ ఇస్తే ఆ అంశాలు మాత్రం మనకి చూపెట్టడం జరుగుతుంది. ఇది జీపీటీ అంటే ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ మనకి చూపెట్టడం జరుగుతుంది. దీన్ని జీపీటీ అంటాం. జీపీటీ అంటే జనరేటివ్ ప్రీ ట్రైన్ ట్రాన్స్ఫర్ అని చెప్పేసి పిలుస్తాం. అయితే ఈ భారత్ జీపీటీ అనేది మనకి ఇక్కడ ఏం చేస్తుందంటే CoRover.ai అని చెప్పేసి దీన్ని రూపొందించడం జరిగింది, భారత్ జీపీటీని. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. భారత్ జీపీటీని ఏది అభివృద్ధి చేసింది లేదా ఏది రూపొందించిందంటే CoRover.ai అని చెప్పేసి. ఇది ఇండియా ఫస్ట్ LLM అని చెప్పేసి, లార్జ్ లాంగ్వేజ్ మెషిన్ అని చెప్పేసి, మోడల్ అని చెప్పేసి పిలుస్తాం. లార్జ్ లాంగ్వేజ్ మోడల్ అని చెప్పేసి పిలుస్తాం. అంటే ఎక్కువ అంశాలు, ఎక్కువ భాషల్లో ఇది మనకి ఇన్ఫర్మేషన్ని
అందించే వ్యవస్థ అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే భారత్ జీపీటీలో భాగంగానే మనకి ఒక హనుమాన్ మోడల్ అని చెప్పేసి హనుమాన్ జీపీటీ అని చెప్పేసి మనకు తీసుకురావడం జరిగింది. అంటే భారత్ జీపీటీ యొక్క ఏఐ మోడలే మనకు హనుమాన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. భారత్ జీపీటీ మనకి ఏ విధంగా అయితే లార్జ్ లాంగ్వేజ్ మోడల్ ఉందో ఇండియాలో ఫస్ట్ది ఇది అభివృద్ధి చేసింది కదా కొరవర్ AI అని. అందులో భాగంగా హనుమాన్ ఏఐ మోడల్ అనేది ఒకటి రూపొందించింది భారత్ జీపీటీ. అందులో మనకి దీన్ని కూడా లార్జ్ లాంగ్వేజ్ మోడల్ అని చెప్పేసి పిలుస్తాం. ఈ హనుమాన్ అనేది జనరల్గా మనకి 22 భాషల్లో సేవలు అందిస్తాట. ప్రస్తుతానికైతే 11 భాషల్లో సామర్థ్యం ఉంది, కెపాసిటీ ఉంది, 22 భాషల్లో అందించే అవకాశం ఉంది. అది హనుమాన్ సంబంధించి. నెక్స్ట్ ఐరిస్ అని చెప్పేసి ఇది కూడా ఏఐనే. ఇది హ్యూమనాయిడ్ టీచర్ ఏఐ టీచర్ అని చెప్పేసి మనకి రోబో టీచర్స్ ఉన్నారు. ఇక్కడ ఏంది ఏఐ టీచర్ అంటే మనకి ఎలా అయితే ట్రైనింగ్ ఇస్తామో దాన్ని అంశాలను టీచ్ చేస్తుంది ఏఐ విషయంలో. ఓకే, దీన్ని మనకి మార్క్ ల్యాబ్స్ ఎడ్యుకేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పేసి డెవలప్ చేయడం జరిగింది. మార్క్ ల్యాబ్స్ ఎడ్యుకేషనల్ ప్రైవేట్ లిమిటెడ్. ఓకే, ఇది నెక్స్ట్. ఇప్పుడు ఇది స్కూల్ వచ్చేసి మనకి KTCT హయ్యర్ సెకండరీ స్కూల్ అట. ఈ స్కూల్లో ఈ టీచర్ అనేది పనిచేస్తుంది, ఏఈ టీచర్. కడువాయి తంగల్ చారిటబుల్ ట్రస్ట్ అని చెప్పేసి కడువాయి తంగల్ చారిటబుల్ ట్రస్ట్ స్కూల్ అని చెప్పేసి మనకి ఈ స్కూల్లో టీచర్ అయితే పనిచేయడం జరుగుతుంది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఐరిస్ రైట్. మనకు జనరల్గా చూసుకుంటే ఇది దీనికి సంబంధించి ఉన్నాయి మనకు కొన్ని అంశాలు. ఏంటంటే శిక్ష అని చెప్పేసి రోబో టీచర్ ఉంది మనకు బెంగళూరులో. ఇవి ఏంటంటే ప్రీవియస్ అంశాలు కరెంట్ అఫైర్స్ సంబంధించి. అదేవిధంగా మైకా అనేది ఫస్ట్ ఏఐ హ్యూమన్ రోబో CEO. ఇది మనకు ఇది కూడా అంశాలు వార్తల్లో ఉంది. ఇదేంది హన్సన్ రోబోటిక్స్ కంపెనీ రూపొందించడం జరిగింది మైకా, ఫస్ట్ ఏఐ హ్యూమన్ రోబో CEO. అదేవిధంగా ఇంకా పైబట్ ఉంది మనకి. పైబట్ అనేది ఫస్ట్ ఏఐ హ్యూమన్ రోబో పైలట్. పైబట్ అనేది పైలట్, హ్యూమన్ రోబో పైలట్, ఏఐ హ్యూమన్ రోబో పైలట్. ఓకే, కొరియా అడ్వాన్స్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ రూపొందించడం జరిగింది. మనకి న్యూస్ యాంకర్స్ కూడా ఉన్నారు, ఏఐ న్యూస్ యాంకర్స్. అందులో చూస్తే మనకి ఫస్ట్ ఏఐ ఇండియా సనా, అదేవిధంగా రీజనల్ లాంగ్వేజ్లో లీసా అని చెప్పేసి, అదేవిధంగా ఫస్ట్ తెలుగులో భాగంగా మనకి మాయా అని చెప్పేసి బిగ్ టీవీ. ఇవి మనకి టీచర్స్, ఏఐ టీచర్స్ లేదా రోబో టీచర్స్ అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనకి ఏఐ సాయంతో మొదటి డ్రైవర్లెస్ మెట్రో రైలు అని చెప్పేసి మన వార్తల్లో ఉంది. ఇక్కడ చూడండి, ప్రతి రంగంలో, టీచింగ్ రంగంలో, అదేవిధంగా మనకి ఇన్ఫర్మేషన్ అందించే జీపీటీ రంగంలో ఏఐ అనేది, ఆయుధ వ్యవస్థలో భాగంగా, అదేవిధంగా హాస్పిటాలిటీ భాగంగా ఏఐ అనేది ఈ రంగంలో లేదు అనేది లేదు, ప్రతి రంగంలో ప్రవేశించడం జరిగింది ఇటీవల కాలంలో. సో వార్తల్లో ప్రతి అంశం అనేది ఇంపార్టెంట్ ఏఐకి సంబంధించి రైట్. ఏఐ యొక్క ఈ డ్రైవర్లెస్ మెట్రో రైల్ అభివృద్ధి చేస్తుంది ఎక్కడ అంటే బెంగళూరు. ఇది మనకి బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ అనేది ప్రారంభించడం జరిగింది. మనకి 6 రైలు కోచులు భాగంగా ఇది మనకి ఏంటంటే ఆర్వీ రోడ్డు బొమ్మసంద్రాన్ని కలిపే 18.8 కిలోమీటర్ల మార్గం ఉంటుందట. 18.8 కిలోమీటర్ల మార్గంని కలుపుతాడు. ఏదంటే ఆర్వీ రోడ్డు అండ్ బొమ్మసంద్రాన్ని కలిపే రోడ్డు. నిర్మాణం మరి చైనీస్ సంస్థ అయిన CRRC అని చెప్పేసి నాన్జింగ్ ఫున్జెక్ కో లిమిటెడ్ అని చెప్పేసి ఉంది. టాటా PDFలో ఉంది, నేను చూస్తున్నాను, చూసుకోండి మీరు. ఓకే, ఇది మనకి టిటాగర్ రైల్ సిస్టమ్ లిమిటెడ్ అని చెప్పేసి. నెక్స్ట్ ఇది డ్రైవర్లెస్ కారు. ఒకటి ఏం గుర్తుపెట్టుకోవాలని మనం అంటే ఇది బెంగళూరు సంబంధించింది. దేన్ని కలుపుతుందని గుర్తుపెట్టుకోవాలి, కంపెనీ పేరు గుర్తుపెట్టుకోవాలి. కంపెనీ పేరు కూడా ఇదే ఉంటుంది మనకి, ఏది బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ అని చెప్పేసి. నెక్స్ట్ హైపర్. ఈ హైపర్ అనేది టెక్స్ట్ టు వీడియో. మనం టెక్స్ట్ టైప్ చేస్తే ఆటోమేటిక్గా వీడియో కన్వర్ట్ అవుతుంది ఈ ఏఐ టెక్నాలజీలో భాగంగా. అదేంటిది హైపర్. ఇది ఓకే, ఇది మనకి ఇషుమియావో అండ్ జివాంగ్ అని చెప్పేసి డెవలప్ చేయడం జరిగింది. ఈ పేర్లు గుర్తుపెట్టుకోవాలి, ఇషుమియావో అండ్ జివాంగ్ అని చెప్పేసి డెవలప్ చేయడం జరిగింది. అయితే మనకు ఇట్లాంటిది ఇంకొకటి ఉంటుంది సోరా అని చెప్పేసి. హైపర్కి సంబంధించి ఇంకొకటి ఉంటుంది సోరా. ఇది మనకి ఓపెన్ సోర్స్ భాగంగా ఏఐ అంటే మనం గూగుల్ అందరం వాడుకుంటాం కదా, అట్లా విధంగా సోరాను కూడా ఆటోమేటిక్గా మనం ఎలాంటి పేమెంట్ చేయకుండా, అంటే పేడ్ వర్షన్ కాకుండా ఆటోమేటిక్గా యూజ్ చేసుకోవడానికి ఉంటుంది సోరా. ఇది ఓపెన్ ఏఐ. ఓకే, ఇది కూడా సేమ్ టెక్స్ట్ టు వీడియో కన్వర్ట్ అవుతుంది. ఓకే, ఇది మనకి హైపర్ సంబంధించి. నెక్స్ట్ చూస్తే పిఐ అని చెప్పేసి ఉంది. పిఐ ఇది పర్సనల్ ఇంటెలిజెన్స్.
ఇది పర్సనల్ ఇంటెలిజెన్స్ కింద మనకి ఫస్ట్ ఎమోషనల్ ఏఐ చాట్బాట్ అని చెప్పేసి, అంటే ఎమోషనల్స్ కూడా మనకి వ్యక్తపరుస్తాట. ఫస్ట్ ఎమోషనల్ ఏఐ చాట్బాట్. మనకి చాట్బాట్ అంటే మనం చూస్తూ ఉంటాం కొన్ని యాప్లలో కావచ్చు, కొన్ని అంశాల్లో కావచ్చు, మనము చాటింగ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా వెంటనే రిప్లై వస్తూ ఉంటాయి. వెంటనే రిప్లై వస్తే అది మనుషులు చేసినట్టు కదా, ఆటోమేటిక్గా అక్కడ ఏఐని లేదా ఆ బాట్ అనేది ఆటోమేటిక్గా మనకి ఆన్సర్ ఇస్తూ ఉంటుంది, మనం రిప్లై ఇస్తూ ఉంటాం కొన్ని యాప్లలో. ఓకే, కొన్ని సిస్టమ్స్లో మనకి ఉంటుంది, దాన్ని చాట్ బోట్ అని చెప్పేసి పిలుస్తాం. ఓకే, ఇది జీపీటీలో భాగంగా కూడా మనకి అదే విధంగా ట్రైన్డ్ ఏదైతే చేస్తే దాన్ని మనకి ఆన్సర్ అయితే ఇస్తుంది. ఇది ఎమోషనల్ ఫస్ట్ ఏఐ చాట్ బోట్ అని చెప్పేసి పిలుస్తున్నాం దీన్ని, అంటే పిఐని. రైట్, ఇదే మనకి ఇన్ఫ్లెక్షన్ ఏఐ అయితే రూపొందించిందంట. దీన్ని పిఐని ఎవరు రూపొందించారంటే ఇన్ఫ్లెక్షన్ ఏఐ అని చెప్పేసి రూపొందించడం జరిగింది. మనకి హైడల్ దక్షిణ కొరియా కంపెనీ అంటే ఇది హైడల్ అనేది దక్షిణ కొరియా కంపెనీ. ఏఐ సోషల్ రోబోట్ టు హెల్ప్ సీనియర్ సిటిజన్స్ ఒంటరిగా అధిగమించడం. ఇది ఏం చేస్తాడంటే మనకి ఎమోషన్స్ వ్యక్తపరుస్తుంది కదా, అది జనరల్గా మనకి వృద్ధులకైతే సీనియర్ సిటిజన్స్కి అయితే మనకి హెల్ప్గా ఉంటుందట పిఐ అనేది. ఓకే, దీనికి సంబంధించి హైపర్ ఏమో టెక్స్ట్ టు వీడియో, పిఐ ఏమో ఎమోషనల్ ఏఐ చాట్బాట్. డెవిన్ అనేది, రైట్, ఈ డెవిన్ అనేది మనకి సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఏఐ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఓకే, ఏది వరల్డ్లో ఏఐ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఓకే, మనకి డెవలప్ చేసింది అంటే కాగ్నిషన్ కంపెనీ. ఇది గుర్తుపెట్టుకోవాలి మనము, యూఎస్ఏకి సంబంధించి కాగ్నిషన్ కంపెనీ యూఎస్ఏ. సేమ్ ఇదే విధంగా మన ఇండియాకి సంబంధించి ఉంటుంది దేవిక. ఇదేమో వరల్డ్లో ఏఐ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే దేవిక అనేది మనకి ఏఐ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇన్ ఇండియా. ఓకే, ఇండియాకి సంబంధించి. రైట్, ఇది నెక్స్ట్ ఇంకా ఉన్నాయి కొన్ని, వీటిని తీసేసి మనం చూద్దాం. బోర్డు మీద ఎందుకు రాయడం జరిగిందంటే కొంచెం సింపుల్గా అవుతుంది అని చెప్పేసి ఎక్స్ప్లెనేషన్కి. రైట్, నెక్స్ట్ ఏంటంటే మనకి సెంటర్ ఫర్ ఏఐ మనకి కర్ణాటకలో ఏర్పాటు చేస్తున్నారు ఏఐ సెంటర్ని. సెంటర్ ఫర్ ఏఐ అని చెప్పేసి, అంటే ఏఐ కోసం సెంటర్ని ఏర్పాటు చేస్తున్నారు. ఎక్కడ అంటే కర్ణాటక అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇది మనకు సియుఐఆర్లో భాగంగా ఏర్పాటట. సియుఐఆర్ అంటే మనకి సెంటర్ ఫర్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రివల్యూషన్. సియుఐఆర్ సెంటర్ ఫర్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రివల్యూషన్ అని చెప్పేసి పిలుస్తున్నాం. ఇది కర్ణాటకలో ఏర్పాటు చేసేది ఎవరెవరు అంటే కర్ణాటక ప్లస్ డబ్ల్యూఎఫ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. కర్ణాటక ప్లస్ డబ్ల్యూఎఫ్. ఇది సెంటర్ ఫర్ ఏఐ అనేది ఎక్కడ అంటే కర్ణాటకలో, ఒకటో అంశం. ఇంకా చూస్తే మనకి ప్రాజెక్ట్ గియా అని చెప్పేసి ఉంది. ప్రాజెక్ట్ గియా మనం ఏం చెప్పుకున్నాం, ఏఐ అనేది ప్రతి సంస్థలో అంటే ప్రతి వ్యవస్థలో ప్రతి రంగంలో కూడా ప్రవేశిస్తుంది. ఇక్కడ ఏం చేస్తుంది అంటే వాతావరణానికి సంబంధించిన ఆర్థిక నష్టాలను అంచనా వేయడానికి ఉపయోగపడతాట. ప్రాజెక్ట్ గియాలో భాగంగా చేస్తున్నారు దీన్ని. ప్రాజెక్టు గియా ఏంటిది, వాతావరణ ఆర్థిక నష్టాలను అంచనా వేయడంలో ఉపయోగపడుతుంది ప్రాజెక్ట్ గియా. రైట్, ఇది మనకి యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ ప్లస్ బ్యాంక్ ఆఫ్ స్పెయిన్ జర్మనీ చేపట్టిన ప్రాజెక్టు. ఇది గుర్తుపెట్టుకోవాలి. యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్, అదేవిధంగా నెక్స్ట్ బ్యాంక్ ఆఫ్ స్పెయిన్ జర్మనీ. రైట్, ఇది ప్రాజెక్ట్ గియాకి సంబంధించి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాతావరణ ఆర్థిక నష్టాలను ఏదన్నా జరిగినప్పుడు, విపత్తులు జరిగినప్పుడు అట్లాంటి ఆర్థిక నష్టాలను ముందే అంచనా వేసేది ఏఐ. రైట్, దీన్ని డెవలప్ ఎవరు చేస్తున్నారంటే యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్, అదేవిధంగా బ్యాంక్ ఆఫ్ స్పెయిన్ అండ్ జర్మనీ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇది ఒక ప్రాజెక్ట్ గియా అని చెప్పేసి. నెక్స్ట్ ఏఐ నుంచి మ్యూజిషియన్ రక్షణ కోసం చట్టం చేసింది యుఎస్ఏ. ఏఐ నుంచి మ్యూజిషియన్స్ కోసం రక్షణ చట్టం చేసింది ఏది అంటే యుఎస్ఏ.
యుఎస్ఏలో భాగంగా మనకి టెన్నిస్ అనే స్టేటు, ఆ టెన్నిస్ స్టేట్ గుర్తుపెట్టుకోవాలి మనకు. రైట్. ఓకే. సంగీతకారుల ఏఐ వాయిస్ ఉపయోగించాలని అంటే వారి ఆమోదం తప్పనిసరి చేయడం జరిగింది. అంటే జనరల్గా మనకి ఒకరి వాయిస్ ఒకరు ఇమిటేట్ చేస్తూ ఉంటారు. అట్లా చేయాలంటే మనకి ఖచ్చితంగా అనుమతి అయితే అవసరం అన్నమాట. ఓకే. అట్లా ఇది మ్యూజిషియన్ కోసం రక్షణ చేసింది ఏ స్టేట్ అని చెప్పేసి అంటే టెన్నిస్ యుఎస్ఏ సంబంధించి అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనకి ప్రాజెక్టు గ్రూట్ అని చెప్పేసి ఇంకోటి ఉంది. జర్నలిస్ట్ రోబో 00 టెక్నాలజీలో భాగంగా ప్రాజెక్టు గ్రూటు, అదేమో ప్రాజెక్ట్ గియా, ఇదేమో ప్రాజెక్టు గ్రూటు. ప్రాజెక్ట్ గ్రూట్ అంటే ఇది మనకి ఏఐని ఉపయోగించి మానవ రూప రోబోలను సృష్టించడం. చూసినాం కదా మనం ఆల్రెడీ రోబోలో భాగంగా ఏఐని ఉపయోగించి మానవ రూప రోబోలను సృష్టించేదే ప్రాజెక్టు గ్రూట్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. జర్నలిస్ట్ రోబోటిక్ 00 టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు ఈ ప్రాజెక్టు గ్రూట్లో భాగంగా. ప్రాజెక్ట్ గియా అంటేనేమో వాతావరణ ఆర్థిక నష్టాలను అంచనా వేసేది, ప్రాజెక్ట్ గ్రూట్ అంటేనేమో మానవ రోబోలను సృష్టించేది అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి ఏఐకి సంబంధించి. నెక్స్ట్ మనకు వార్తల్లో ఉంది సిమా అని చెప్పేసి. సిమా అంటే మనకి గూగుల్ డీప్ మైండ్ యొక్క ఏఐ ఏజెంట్ అట. గూగుల్ సంబంధించి ఇది మనకి సిమా అంటే స్కాలబుల్ ఇన్స్ట్రక్టబుల్ మల్టీవర్డ్ ఏజెంట్. ఓకే. స్కాలబుల్ ఇన్స్ట్రక్టబుల్ మల్టీవర్డ్ ఏజెంట్ అని చెప్పేసి ఇది మనకు ఏం చేస్తాడంటే గేమింగ్కి కీ రోల్ పోషిస్తాడు. చూసారా, ఈ గేమింగ్ రంగంలో కూడా వచ్చేసింది గేమింగ్కి కీ రోల్. ఏ అంశం దేనికి సంబంధించి మనం పేర్లతోని గుర్తుపెట్టుకోవాలి. రైట్. ఇది గూగుల్ డీప్ మైండ్ యొక్క ఏఐ ఏజెంటు. ఓకే. సిమా అంటే మనకి స్కాలబుల్ ఇన్స్ట్రక్టబుల్ మల్టీవర్డ్ ఏజెంట్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇది మనము సిమాగా పిలుస్తున్నాం. నెక్స్ట్ అంశం చూస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాక్ట్ చేసింది. ఇది ఇంపార్టెంట్, అన్ని ఇంపార్టెంటే. ఇందులో భాగంగా యాక్ట్ కూడా వచ్చింది మనకి, ఏఐ యాక్ట్ అని చెప్పేసి 2024. ఓకే. ఈ ఏఐ యాక్ట్ సంబంధించి మనకి యూరోపియన్ పార్లమెంట్ అయితే ఆమోదం పొందింది. యూరోపియన్ యూనియన్ పార్లమెంట్ ఆమోదం పొందింది. దీని విషయంలో మనకి ప్రోబిటెడ్ కావచ్చు, హై రిస్క్ సంబంధించి కావచ్చు, లిమిటెడ్ రిస్క్ కావచ్చు, మినిమం రిస్క్ కావచ్చు, ఇట్లాంటి అంశాల దృష్టిలో ఉంచుకొని ఈ చట్టం అయితే చేయడం జరిగింది. అంటే దీనివల్ల లాభాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయనే బేరీజు వేసుకొని దీని చట్టం అయితే చేయడం జరిగింది. ఓకే. ఆమోదం తెలిపింది. సో మనకి ఫస్ట్ ఏఐ మీద యాక్ట్ ఏది అంటే మనకి యూరోపియన్ యూనియన్ అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్. మనకి రీసెంట్గా కొన్ని డిక్లరేషన్లు వచ్చినాయి ఏఐకి సంబంధించి. ఫస్ట్ మనం బ్లెచ్లీ డిక్లరేషన్ అని చెప్పేసి పిలుస్తాం. బ్లెచ్లీ డిక్లరేషన్. ఈ బ్లెచ్లీ పార్క్ అనేది మనకి యూకేలో ఉంటుంది. బ్లెచ్లీ పార్క్ అంటే అని చెప్పేసి పిలుస్తాం. రైట్. బ్లెచ్లీ డిక్లరేషన్ అనేది మనకి ఫోకస్ ఆన్ సెక్యూరిటీ అండ్ సేఫ్టీ. దేని మీద ఫోకస్ చేసిందంటే సెక్యూరిటీ అండ్ సేఫ్టీ మీద ఫోకస్ అయితే చేయడం జరిగింది. ఏఐ భద్రత ప్రపంచంలో మొదటి శిఖరాగ్ర సదస్సు. ఇది ఎప్పుడు జరిగిందంటే 2023. ఓకే. అంటే ఏఐ భద్రత మీద ఫస్ట్ శిఖరాగ్ర సదస్సు 2023లో జరిగింది. ఇక్కడ మనకి 28 దేశాలు సంతకం చేసుకుని అదేవిధంగా EU కూడా చేసింది. సో అందులో భాగంగానే ఇక్కడ చట్టం అయితే చేసుకోవడం జరిగిందని చెప్పేసి మనం ఇట్లా గుర్తుపెట్టుకోవాలి. ఓకే. బ్లెచ్లీ డిక్లరేషన్. నెక్స్ట్ మనకి గ్లోబల్ పార్ట్నర్షిప్ ఆన్ ఏఐ అని చెప్పేసి కూడా మనకి ఉంది. ఇది ఒక సమ్మిట్ న్యూఢిల్లీలో జరిగింది. ఇవి అన్ని రీసెంటే, కాకపోతే జనవరి, ఫిబ్రవరి, మార్చి కాదు. రైట్. గ్లోబల్ పార్ట్నర్షిప్ ఆన్ ఏఐ. ఓకే. ఇది ఎక్కడ అంటే మనకి సమ్మిటు న్యూఢిల్లీ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. న్యూఢిల్లీ. ఇది న్యూఢిల్లీ డిక్లరేషన్ చెప్పేసి 28 కంట్రీస్ ప్లస్ EU కూడా ఆమోదించడం జరుగుతుంది. హెడ్ క్వార్టర్ వచ్చేసి మనకు ప్యారిస్. ఇది ఉంది కదా, ప్యారిస్. ఓకే. నెక్స్ట్ చూస్తే మూడవది అంటే మనం ఏం మాట్లాడుతున్నాం, ఏఐ యాక్ట్ 2024 వచ్చింది కాబట్టి ఎందులో భాగంగా చేసిందంటే బ్లెచ్లీ డిక్లరేషన్ను EU సంతకం చేసుకున్నది. గ్లోబల్ పార్ట్నర్షిప్లో భాగంగా EU సంతకం చేసుకున్న 28 దేశాలతో పాటు
అదేవిధంగా దాంట్లో భాగంగానే మనకి ఏఐ యాక్ట్ అనేది యూరోపియన్ యూనియన్ పార్లమెంట్ ఇచ్చింది, ఫస్ట్ కంట్రీ అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ హిరోషిమా ఏఐ ప్రాసెస్ అనేది మనకి G7 సమ్మిట్లో భాగంగా ఆమోదించుకున్నాం. హిరోషిమా ఏఐ ప్రాసెస్, హిరోషిమా ఏఐ ప్రాసెస్ HAP అని చెప్పేసి పిలుస్తాం. ఇది మనకు 2023 G7 సమ్మిట్లో భాగంగా చేసుకోవడం జరిగింది. అంటే ఇవన్నీ దేని మీద అంటే ఏఐ మీద సమ్మిట్స్ కావచ్చు, డిక్లరేషన్లు కావచ్చు అని చెప్పేసి మనం ఇక్కడ మాట్లాడుతున్నాం. ఇక్కడ మనకు మొదట గుర్తుపెట్టుకోవాల్సింది EU అనేది ఏఐ యాక్ట్ను ఆమోదించడం జరిగింది, EU పార్లమెంట్ అనేది, రైట్. ఇవి మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి ఇవి జనవరి, ఫిబ్రవరి, మార్చికి సంబంధించిన అంశాలు. చాలా తక్కువ అంశాలు ఉంటాయి, మీరు ఏప్రిల్ యాడ్ చేసుకోండి, మనం తర్వాత చెప్తాం, రైట్. ఇప్పుడు మనం చూస్తాం ఐఐటీస్ ఎట్లా అంటే ఒక ఆవిష్కరణ జరిగినప్పుడు ఒక ఐఐటి అనేది మనకు వార్తల్లో ఉంటుంది, రైట్. అట్లా మనం ఐఐటి కూడా గురించి చూసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ మనకు ఐఐటి మద్రాస్ మీద అంశాలు ఈ 3 నెలల్లో భాగంగా ఎక్కువ అంశాలు ఉన్నాయి. ఐఐటి మద్రాస్, ఓకే. ఈ ఐఐటి మద్రాస్లో భాగంగా మనకి క్యాంప్టోథెసిన్ సిపిటి అని చెప్పేసి ఐఐటి మద్రాస్ అండ్ మండి పరిశోధకులు క్యాన్సర్ నిరోధక డ్రగ్ని మనకి రూపొందించడం జరిగింది. దీని ఉత్పత్తిని పెంచడానికి నాథోపోడైట్స్ నిమోనియా అనే ఒక స్థానిక మొక్క కణాలను ఇంజనీరింగ్ చేస్తుందట. ఏమంటున్నాం మనం ఇక్కడ? సిపిటి అంటే క్యాంప్టోథోసిన్, ఓకే. క్యాంప్టోథోసిన్ అని చెప్పేసి ఇది ఏంటిదంటే మనకి క్యాన్సర్ నిరోధక డ్రగ్. ఏంటిది? ఇది క్యాన్సర్ నిరోధక డ్రగ్. అయితే దీన్ని ఉత్పత్తిని పెంచడానికట మనకు ఒక మొక్క ఉంది, అదే నాథోపోడైట్స్ నిమోనియా అనే ఒక స్థానిక మొక్క కణాలని ఇంజనీరింగ్ చేస్తుందట. ఇది గుర్తుపెట్టుకోవాలి. నాథోపోడైట్స్ నిమోనియా ఇట్లాంటి పేర్లను ఒకసారి రాత్త గుర్తుంటాం మనకి, రైట్. ఈ సిపిటి క్యాంప్టోథిస్ అని చెప్పేసి క్యాన్సర్ నిరోధక డ్రగ్. ఇది మనకి ఎట్లా తయారు చేస్తున్నారంటే నాథోపోడైట్స్ నిమోనియా అనే ఒక మొక్క యొక్క కణాల మీద ఇంజనీరింగ్ చేసి ఆ క్యాన్సర్ నిరోధక డ్రగ్ అనేది తయారు చేస్తున్నారు, క్యాంప్టోథోసిన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎవరు చేస్తున్నారంటే ఐఐటి మద్రాస్ రీసెర్చ్ చేస్తుంది. నెక్స్ట్ అంశం చూస్తే ఐఐటి మద్రాస్ అనేది మనకి న్యూ క్యాంపస్ స్టార్ట్ చేయడం జరిగింది శ్రీలంకలో, క్యాండే, అందుకు వార్తల్లో ఉంది, ఓకే. న్యూ క్యాంపస్ మీరు ఆన్సర్ చేయండి. ఇటీవల మనకు టాంజానియా జాంజిబార్లో భాగంగా ఏఐఐటి మనకి క్యాంపస్ అనేది స్టార్ట్ చేసింది, మీరు ఆన్సర్ చేయండి, రైట్. నెక్స్ట్ అయితే క్యాన్సర్కి భారతీయ మసాలా దినుసులతో మనకి మందులు తయారు చేస్తారట, ఐఐటి మద్రాస్ రీసెర్చ్ చేస్తుంది, అదొకటి అంశం గుర్తుపెట్టుకోవాలి. 2025 నుంచి మనకి మార్కెట్లో ఉంటాయట క్యాన్సర్ మందులు. దేంతోనంటే భారతీయ మసాలాలతో. సో ఇది మనకు సంబంధించి ఒకటి గుర్తుపెట్టుకోవాలి. 2028 కల్లా మనకు మార్కెట్లో అందుబాటులో ఉంటుందట. భారతీయ మసాలాలతోనే మనకి క్యాన్సర్ మందుని తయారు చేయడం జరుగుతుంది. పేటెంట్ అయితే పొందిందట ఐఐటి మద్రాసు. నెక్స్ట్ అంశం చూస్తే ఇవన్నీ ఐఐటి మద్రాసు ఒక్కొక్కసారి ఒక్కొక్క మంత్లో వచ్చిన అంశాలు మనం ఒక్కొక్కటేసారి ఒక దగ్గర రాసేసి దాని అంశాలను చూస్తున్నాం. ఇట్లా రాసుకుంటే మనం ఒకటేసారి ఒక అంశం మీద చదువుకోవడానికి ఉంటాయి. చూడండి, దీనికి సంబంధం లేదు. ఇది క్యాన్సర్ సంబంధించిన నిరోధక డ్రగ్, ఇదేమో క్యాంపస్, ఇదేమో క్యాన్సర్ మందిన, ఇవి రెండు దగ్గర ఉన్నాయి. భారతీయ మసాలాలతోనే మనకి క్యాన్సర్ డ్రగ్ అట, రైట్. నెక్స్ట్ ఐఐటి మద్రాస్ ప్లస్ ట్రాన్సాక్షనల్ హెల్త్ సైన్స్ అండ్ టెక్ ఇన్స్టిట్యూట్ ఫరీదాబాద్ వాళ్ళు మనకి కృత్రిమేతతో పిండం వయసు అయితే నిర్ధారిస్తారట. దానికి పేరు పెట్టిన పిండం వయసు నిర్ధారణ. దీన్ని ఏమంటున్నాయి? ఏఐ నమూనా పేరు వచ్చేసి గర్భిణి G2 అని చెప్పేసి పిలుస్తున్నాం. ఓకే, జెస్టేషన్ ఏ అని చెప్పేసి పిలుస్తుంది G2 అంటే. ఓకే, అంటే పిండాన్ని వయసు నిర్ధారణ ఎగ్జాక్ట్గా ఇప్పుడు మనకు జనరల్గా ఇప్పుడున్న ఈ స్కానింగ్ ప్రాసెస్లో భాగంగా
10 డేస్ 15 డేస్ అట్లా రోజులో భాగంగా డిఫరెన్స్ వస్తూ ఉంటాయి. కాకపోతే ఇక్కడ మనకి ఎగ్జాక్ట్గా వయసు నిర్ధారించడంలో భాగంగా ఐఐటి మద్రాస్ అనేది మనకి చేస్తూ ఉందని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. పిండం వయసు నిర్ధారణ భాగంగా. నెక్స్ట్ ఐఐటి మద్రాస్ మనకి ఇంకెందుకు వార్తల్లో ఉందంటే మనకి సెప్టిక్ ట్యాంక్ మ్యాన్హోల్ క్లీనింగ్ రోబోట్ మనకి తయారు చేసింది మాన్యువల్ స్కావెంజర్ కోసం. ఓకే, మాన్యువల్ స్కావెంజర్ కోసం మనకి క్లీనింగ్ రోబోట్. ఓకే, ఇది ఐఐటి మద్రాస్ సంబంధించి. ఐఐటి మద్రాస్ యొక్క ఇంక్యుబేటర్ సోనాలిస్, డైరెక్ట్ కాకుండా దీని యొక్క ఇంక్యుబేటర్ అయిన సోనాలిస్ అనే సంస్థ. ఇది గుర్తుపెట్టుకోవాలి, సోనాలిస్. ఓకే, ఇది ఒక స్టార్టప్. ఈ స్టార్టప్లో భాగంగా ఈ క్లీనింగ్ రోబో అనేది మనకి తయారు చేయడం జరిగింది ఐఐటి మద్రాస్. నెక్స్ట్ అంశం చూస్తే ఎలక్ట్రిక్ స్టాండింగ్ వీల్ చైర్. ఓకే, ఫస్ట్ ఇన్ ఇండియా ఎలక్ట్రిక్ స్టాండింగ్ వీల్ చైర్ కూడా మనకి చేయడం జరిగింది. ఎలక్ట్రిక్ వీల్ చైర్ ఉంటాయి మనకి, ఎలక్ట్రిక్ స్టాండింగ్ వీల్ చైర్. ఇవన్నీ ఐఐటి మద్రాసు ఒక్కొక్కసారి వార్తల్లో ఉన్న అంశాలు మనం ఒక దగ్గర రాసుకున్నాం. ఐఐటి మద్రాసు నెక్స్ట్ 100 మిలియన్ల యూరోల స్టార్టప్ హబ్ అనేది మనకు చెన్నైలో స్టార్ట్ చేయడం జరిగింది. చెన్నైలో 100 మిలియన్ల యూరోల స్టార్టప్ ఇది. ఓకే, యూరో స్టార్టప్, యూరోస్ ఉంటాయి కదా అంటే కరెన్సీ సంబంధించి. ఓకే, భారతదేశం యొక్క ఏవియేషన్, స్పేస్, డిఫెన్స్ రంగాల బలోపేతం కోసం మనకి ఇదైతే స్టార్ట్ చేయడం జరిగింది. ఐఐటి మద్రాస్ ప్లస్ స్టార్ట్ బర్న్ అని చెప్పేసి ఇంకొకటి ఉంది. ఓకే, ఇవన్నీ మనకి ఐఐటి మద్రాస్ సంబంధించిన అంశాలు. ఒకసారి చూడండి, క్యాంప్టోసిన్ అనేది క్యాన్సర్ సంబంధించిన డ్రగ్ తయారు చేస్తుంది. దీన్ని నాథోపోడైట్స్ నిమోనియా అనే ఒక ముఖ కణాలను అభివృద్ధి చేస్తున్నాం, ఇంజనీరింగ్ చేసి దాంట్లో భాగంగా దీన్ని రూపొందించి. అదే క్యాండే శ్రీలంకలో భాగంగా క్యాంపస్ అయితే స్టార్ట్ చేసుకోవడం జరిగింది మద్రాస్. నెక్స్ట్ క్యాన్సర్ మందులు భారతీయ మసాలాలతోనే మనకి తయారు చేస్తుంది ఐఐటి మద్రాసు. 2028 కల్లా మనకి అందుబాటులో ఉంటాయట. నెక్స్ట్ మనం చూస్తే పిండం వయసు నిర్ధారణ GA2 అని చెప్పేసి, గర్భిణీ GA2 అని చెప్పేసి మనకి వార్తల్లో ఉంది. ఇది ఐఐటి మద్రాసు ఎగ్జాక్ట్గా నిర్ధారణ చేసే ఒక టెక్నాలజీ తీసుకొస్తుంది. నెక్స్ట్ ముంబై మాన్యువల్ స్కావెంజర్ అని చెప్పేసి మనకి క్లీనింగ్ రోబో ఇది. ఓకే, ఇది సోనాలిస్ అనే ఒక స్టార్టప్ ద్వారా ఐఐటి మద్రాసు చేయడం జరిగింది. అంటే మనకి మనుషులు లేకుండానే రోబోనే చేస్తాడు మాన్యువల్ స్కావెంజర్. ఎలక్ట్రిక్ స్టాండింగ్ వీల్ చైర్ అని చెప్పేసి కూడా ఒకటి మనకు వార్తలు ఉంది, ఐఐటి మద్రాసు రూపొందించింది. చెన్నైలో భాగంగా మనకి 100 మిలియన్ యూరోల స్టార్టప్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది ఐఐటి మద్రాసు. ఇవన్నీ ఐఐటి మద్రాసు సంబంధించిన అంశాలు. ఐఐటి మద్రాసు ఎక్కువ అంశాలు ఉన్నాయి, మిగతా అవి 1 or 2 అంశాలు ఉన్నాయి, మిగతా ఐఐటీస్ సంబంధించి. నెక్స్ట్ ఐఐటి కాన్పూర్. ఐఐటి కాన్పూర్ ఇది మనకు సిమ్ కానీ ఇంటర్నెట్ కానీ లేకుండా మనకి మొబైల్లో టీవీ కార్యక్రమాలు అయితే ప్రసారం చేస్తాడు. అర్థమైందా? సిమ్ ఉండదు, ఇంటర్నెట్ ఉండదు, అయినప్పటికీ మన మొబైల్లో టీవీ కార్యక్రమాలు అయితే చూడొచ్చట. అదొక ఐఐటి డెవలప్మెంట్. ఓకే, టీవీ కార్యక్రమాలు వితౌట్ సిమ్ అండ్ ఇంటర్నెట్, దేంట్లో అంటే మొబైల్లో. ఇది ఐఐటి కాన్పూర్ యొక్క డెవలప్మెంట్. త్వరలో మనకి 19 నగరాల్లో మనకి అందుబాటులో వస్తాట. రైట్, నెక్స్ట్ మనకి దీనికి ఐఐటి మద్రాస్తో పాటు శాంక్య ల్యాబ్స్ అని చెప్పేసి కూడా ఇది కలిపి చేస్తుంది. శాంక్య ల్యాబ్స్ గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఏ 2 సంస్థలు ఈ టెక్నాలజీ రూపొందించినారంటే మళ్ళీ ఐఐటి కాన్పూర్తో పాటు శాంక్య ల్యాబ్స్ అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఐఐటి కాన్పూర్లో భాగంగా ఇండియాస్ ఫస్ట్ హైపర్ వెలాసిటీ ఎక్స్పాన్షన్ టన్నెల్ అని చెప్పేసి టెస్ట్ ఫెసిలిటీలో భాగంగా స్టార్ట్ చేయాలి. ఏం లేదు, మనకి హైపర్ వెలాసిటీ ధ్వనివేగం ఉంటుంది కదా, హైపర్ వెలాసిటీలో భాగంగా ఎక్స్పాన్షన్ టన్నెల్ని రూపొందించింది. హైపర్ వెలాసిటీ ఎక్స్పాన్షన్ టన్నెల్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి, ఐఐటి కాన్పూర్. దీని పేరు వచ్చేసి మనకి S2 ఫెసిలిటీ అని చెప్పేసి పేరు పెట్టడం జరిగింది. నిక్ నేమ్ వచ్చేసి దీనికి జిగర్ తాండా అని చెప్పేసి, S2 ఫెసిలిటీ, దీని పేరే జిగర్ తాండా.
ఓకే, రైట్. ఓకే, ఈ సదుపాయం మనకి డిఆర్డిఓ ప్లస్ ఇస్రోలకి ఉపయోగపడుతుందట. ఓకే, అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే హైపర్సోనిక్ అని చెప్పేసి, మనకు సూపర్ సోనిక్ అని చెప్పేసి, సబ్ సోనిక్ అని చెప్పేసి మనం అక్కడ మాట్లాడుకున్నాం కదా స్పేస్లో, డిఫెన్స్లో భాగంగా. సో నెక్స్ట్ ఐఐటి కాన్పూర్కి సంబంధించి ఇవి 2 అంశాలు ఉన్నాయి. నెక్స్ట్ ఐఐటి మండి చూస్తాం. ఐఐటి మండి మనకు ఎందుకు వార్తల్లో ఉందంటే చౌకైన సెమీ కండక్టర్లు తయారు చేస్తాట ఐఐటి మండి. చౌకైన సెమీ కండక్టర్ల తయారీ. అదేవిధంగా మనకి ఓటీపీ మోసాలు ఉంటాయి కదా, ఓటీపీకి సంబంధించిన ఓటీటీకి సంబంధించిన మోసాలు, ఓటీపీ కాదు, ఓటీటీకి సంబంధించిన ఓటీపీకి సంబంధించిన మోసాలు. అదేవిధంగా ఈ పాస్వర్డ్ హ్యాకింగ్ కట్టడి కోసం మనకి ఓటీపీ కానీ పాస్వర్డ్ సంబంధించి కానీ హ్యాకింగ్ కట్టడి కోసం మనకి ఇదైతే కృషి చేస్తుంది ఐఐటి మండి. నెక్స్ట్ ఐఐటి మండి మనకి వేగవంతమైన స్వదేశీ క్వాంటమ్ కంప్యూటర్. స్వదేశీ క్వాంటమ్ కంప్యూటర్. ఇక్కడ చూడండి, కాన్పూర్ ఏమో మనకి విత్ సిమ్ కానీ ఇంటర్నెట్ లేకుండా టీవీ కార్యక్రమాలు రూపొందిస్తుంది ఈ మొబైల్లో భాగంగా. హైపర్ వెలాసిటీ ఎక్స్పాన్షన్ టన్నెల్ అని చెప్పేసి SA2 ఫెసిలిటీ అని చెప్పేసి జిగర్తాండ్ అని నేమ్ అదొకటి. నెక్స్ట్ ఐఐటి మండి మనకు చౌకైన సెమీ కండక్టర్ తయారీ, అదేవిధంగా యూటీపీ కానీ పాస్వర్డ్ కానీ ఈ సైబర్ క్రైమ్కి సంబంధించి ఏదైతే ఉందో దాన్ని కనిపెట్టడంలో భాగంగా ఐఐటి మండి కృషి చేస్తుంది. నెక్స్ట్ వేగవంతమైన స్వదేశీ క్వాంటమ్ కంప్యూటర్ని కనిపెట్టడం జరిగింది ఐఐటి మండి. ప్లస్ నెక్స్ట్ చూస్తే ఇంకా మెరైన్ రోబో, నీటి లోపల నిఘా కోసం మెరైన్ రోబోని రూపొందించడం జరిగింది. నీటి లోపల నిఘా కోసం ఈ మెరైన్ రోబోలో బాగా ఐఐటి మండితో పాటు మనకి ఏముందంటే ఐఐటి పాలక్కడ్ కూడా ఉంది. దీన్ని అంటే ఇవి 2 ఐఐటీలు కలిపి మనకి రూపొందించడం జరిగింది మనకి మెరైన్ రోబో. ఇవి మనకి ఐఐటి మండి గురించి చూడండి. సెమీ కండక్టర్లు చౌకైన ఓటీపీ పాస్వర్డ్ హ్యాకింగ్ కట్టడి కోసం వేగవంతమైన స్వదేశీ క్వాంటమ్ కంప్యూటర్, అదేవిధంగా మెరైన్ రోబో, ఇవి ఐఐటి మండికి సంబంధించి. నెక్స్ట్ ఐఐటి రూర్కీ మనకు వార్తల్లో ఉంది. ఐఐటి రూర్కీ ఈ ఐఐటి రూర్కీ మనకు ఐఐటి రూర్కీ ప్లస్ సీడాక్ అని చెప్పేసి పిలుస్తాం. ఇవి 2 కలిపి మనకు 6G ఒప్పందం అయితే చేసుకోవడం జరిగింది. ఈ 6Gలో భాగంగా 140 GHz ఫుల్లీ ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్మిటర్ అండ్ రిసీవర్ మాడ్యూల్ అయితే రూపొందించినట 6G అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. 6G ఒప్పందం ఐఐటి రూర్కీ ప్లస్ సీడాక్. నెక్స్ట్ IISc బెంగళూరు. ఓకే, ఐఐసి బెంగళూరు మనకి 6G అండ్ రీసెర్చ్ డెవలప్మెంట్ కోసం మనకి బెంగళూరులో బెంగళూరు ప్లస్ నోకియా కంపెనీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసం, అదేవిధంగా దేనిది 6Gని ఉపయోగించుకోవడం జరుగుతుంది మనకు. ఎక్కడ అంటే బెంగళూరులో అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. రైట్. నెక్స్ట్ మనకి ఐఐటి గౌహతి. ఐఐటి గౌహతి ఎందుకు వార్తలు ఉందంటే భారతదేశం యొక్క అతిపెద్ద డ్రోన్ పైలట్ శిక్షణ కేంద్రం అన్నమాట. డ్రోను పైలట్ శిక్షణ కేంద్రం, అతిపెద్ద డ్రోన్ పైలట్ శిక్షణ కేంద్రం మనకి స్టార్ట్ చేస్తుంది ఐఐటి గౌహతి ప్లస్ ఎడ్యురాడ్. ఓకే, ఐఐటి గౌహతితో పాటు మనకి ఎడ్యురాడ్ అని చెప్పేసి ఒక సంస్థ. ఓకే, ఇవి 2 కలిపి భారతదేశంలోనే అతిపెద్ద డ్రోన్ పైలట్ శిక్షణ కేంద్రాన్ని స్టార్ట్ చేస్తున్నారు. ఇండియాస్ లార్జెస్ట్ రిమోట్ పైలట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి పిలుస్తున్నాం దీన్నే. నెక్స్ట్ ఐఐటి హైదరాబాద్ కూడా మన వార్తల్లో ఉంది. ఏ విధంగా వార్తల్లో ఉందంటే ఒక సంస్థ ఐఐటి హైదరాబాద్ హెల్ప్ తీసుకొని మనకి మైక్రో టర్బన్ ఇంజిన్ అని చెప్పేసి తయారు చేయడం జరిగింది. రఘువంశీ మిషన్ టూల్స్ అని చెప్పేసి. ఇది మనం ఐఐటీలో ఎందుకు తీసుకున్నాం అంటే ఐఐటి హైదరాబాద్ యొక్క హెల్ప్ తీసుకొని మనకి రఘువంశీ మిషన్ టూల్స్
మిషన్ టూల్స్ అనే సంస్థ మనకి టర్బో ఇంజన్, మైక్రో టర్బో ఇంజన్ని మనకు తీసుకురావడం జరిగింది. ఇవి డ్రోన్ల కోసం అభివృద్ధి చేయడం జరిగిందంట. డ్రోన్ల కోసం ఫస్ట్ స్వదేశీ, భారతదేశంలోనే ఫస్ట్ స్వదేశీ మైక్రో టర్బో ఇంజిన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. హైదరాబాద్ ఐఐటికి సంబంధించి రఘువంశీ మెషిన్ టూల్స్ యొక్క ఇన్వెన్షన్. నెక్స్ట్ ఐఐటి ఖరగ్పూర్ కూడా వార్తల్లో ఉంది మనకు. ఐఐటి ఖరగ్పూర్ మనకు వార్తల్లో ఎట్లా ఉందంటే ఇండియన్ నేవీ కూడా మనకు వార్తల్లో ఉంది. దీనిలో భాగంగా ఇవి రెండు కలిపి ఇండియన్ నేవీ రెండు కలిపి మనకి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసం అయితే అవగాహన ఒప్పందం చేసుకున్నాయట. ఇంతకుముందు మాట్లాడుకున్నాగా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసం అవగాహన ఒప్పందం చేసుకున్నాయి. ఐఐటి గౌహతి అనేది మనకి నెక్స్ట్ ఇంకొకటి అంశం వార్తల్లో ఉందంటే స్వైన్ ఫీవర్ వ్యాక్సిన్ అని చెప్పేసి మనకి కనిపెట్టడం జరిగింది. ఇది ఐఐటి గౌహతి ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ అనేది యూజ్ చేసి బయోమెడ్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది మనకి చేస్తున్నారు. దీన్ని స్వైన్ ఫీవర్ వ్యాక్సిన్ మనకి పందుల్లో అంటువ్యాధట. ఈ ఐఐటి గౌహతి ఏంటంటే వ్యాక్సిన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఏం వ్యాక్సిన్ అంటే స్వైన్ ఫీవర్ వ్యాక్సిన్. ఈ ఐఐటి గౌహతి ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ మనకి బయోమెడ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ చేసుకుంది. ఇది స్వైన్ ఫీవర్ వ్యాక్సిన్ అని చెప్పేసి మనకు పందుల్లో వస్తుంది. ఓకే, అయితే ఇప్పుడు మనము ఐఐటీస్ కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు చూస్తాం మనకి ఈ 3 monthsలో ఉన్న వ్యాక్సిన్స్ ఏవైతే వార్తల్లో ఉంటాయో అవి చూస్తాం. ఇప్పుడు ఐఐటీస్ కూడా కంప్లీట్ కావడం జరిగింది. ఎక్కువ అంశాలు ఐఐటి మద్రాసు ఉన్నాయి, కాన్పూర్ కూడా మనకి 2 ఉన్నాయి, 2 ఉన్నాయి. అదేవిధంగా హైదరాబాద్ సంబంధించి ఒకటి, ఖరగ్పూర్ ఒకటి, అట్లా ఐఐటి గౌహతి ఒక 2-3 ఉన్నాయి, పాలక్కాడ్ ఉన్నాయి, ఐఐటి మండికి సంబంధించి ఉంది. ఓకే, ఆ అంశాలు ఐఐటీలు కానీ ఐఐసి కానీ ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. కాకపోతే అంశం ఏంటంటే మనకు గుర్తుండాలి. రైట్, నెక్స్ట్ వ్యాక్సిన్. ఫస్ట్ వ్యాక్సిన్ హ్యావిష్యూర్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. ఈ హ్యావిష్యూర్ అనేది మనకి తొలి స్వదేశీ హెపటైటిస్ ఏ టీకా. తొలి స్వదేశీ హెపటైటిస్ ఏ టీకా అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది మనకు ఐఐఎల్ ఇండియన్ ఇమ్యునలాజికల్ లిమిటెడ్ అని చెప్పేసి అభివృద్ధి చేస్తుంది. ఐఐఎల్. ఓకే, అయితే ఇది 2 డోసులు ఉంటాయట. ఫస్ట్ డోసు 12 monthsకి ఇస్తారు. దాని తర్వాత సెకండ్ డోస్ వచ్చేసి ఫస్ట్ డోస్ ఇచ్చిన 6 months తర్వాత ఇవ్వడం జరుగుతుంది. ఇది మనకు ఇన్యాక్టివ్ వైరస్ వ్యాక్సిన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. హ్యావిష్యూర్ అనేది ఇన్యాక్టివ్ వైరస్ వ్యాక్సిన్. ఇన్యాక్టివ్ వైరస్ వ్యాక్సిన్ అంటే ఏ వైరస్తో అయితే మనకు వ్యాధి వస్తుందో అదే వైరస్ని ఇన్యాక్టివ్ చేసి మన బాడీలోకి ఎక్కిస్తే అదే మనకి ఇన్యాక్టివ్ వైరస్ వ్యాక్సిన్ అని చెప్పేసి మనం పిలుస్తాం. దాన్నే మనం కరోనా వ్యాక్సిన్లో కూడా మనం ఆ విధంగా కూడా టెక్నాలజీ ఉపయోగించుకోవడం జరిగింది. నెక్స్ట్ మనకు చైల్డ్, అడాలసెన్స్ అండ్ అడల్ట్స్ అప్ టు 49 years వరకు కూడా ఇవి యూజ్ చేసుకోవచ్చట. ఇది హ్యావిష్యూర్ వ్యాక్సిన్. మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఈ ఐఐఎల్ అనేది డెవలప్ చేసింది తొలి స్వదేశీ హెపటైటిస్ ఏ టీకా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇన్యాక్టివ్ వైరస్ వ్యాక్సిన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చాడోక్స్ 1 నిఫా బి అని చెప్పేసి. చాడోక్స్ 1 నిఫా బి అనగానే మనకు అర్థం కావాలి. నిఫా వైరస్ కోసం వ్యాక్సిన్ ఇది మనకి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ డెవలప్ చేసింది. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ. ఓకే, ఇది మనకు జనరల్గా 18 నుంచి 50 సంవత్సరాల గ్రూప్ కోసం మనకి మానవ పరీక్షలు ప్రారంభించింది, ట్రయల్స్ అయితే చేస్తుంది. ఇది మనకి జనరల్గా నిఫా వైరస్ చూస్తే మనకి వాహకాలు ఏంటంటే ఫ్రూట్ బ్యాట్స్, గబ్బిలాలు ఉంటాయి. ఓకే, అట్లా మనకి పారామిక్సో వైరస్ కుటుంబానికి చెందిన ఈ నిఫా వైరస్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇది ఒకటి. నెక్స్ట్ చూస్తే కోర్బోవాక్స్కి WHO ఆమోదం అయితే పొందిందట. కోర్బోవాక్స్. ఓకే, కోర్బోవాక్స్కి WHO ఆమోదం పొందింది. బయోలాజికల్ ఈ లిమిటెడ్ అనేది ఆవిష్కరణ చేసింది కోర్బోవాక్స్ని. బయోలాజికల్
ఈ సంస్థ అని చెప్పేసి మనకు డెవలప్ చేయడం జరిగింది. ఈ WHO నుంచి మనకి అత్యవసర వినియోగ వస్తువు గుర్తింపు పొందింది కాబట్టి మనకి ఆమోదించడం జరిగింది. ఇది భారతదేశంలో ప్రోటీన్ సబ్ యూనిట్ తొలి టీకా. ఏ టైప్ అంటే ప్రోటీన్ సబ్ యూనిట్. దీంట్లో రకాలు ఉంటాయి మనకు వ్యాక్సిన్ సంబంధించి. అందులో భాగంగా ప్రోటీన్ సబ్ యూనిట్ అని చెప్పేసి మనం తొలి టీకా అట. ఇండియాలో ఫస్ట్ బూస్టర్ డోస్ ఉంటుంది. అది 12 నుంచి 14 ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి వేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి మస్క్రిక్స్ అని చెప్పేసి ఇంకొకటి ఉంది వార్తల్లో. ఇవన్నీ వ్యాక్సిన్సే. మస్క్రిక్స్ ఈ మస్క్రిక్స్ అంటే కెమరూన్ దేశం మలేరియా కోసం పిల్లలందరికీ మ్యాక్స్రిక్స్ని మనకు అందించేందుకు నిర్ణయం తీసుకున్నట్ట. మ్యాక్స్రిక్స్ అంటే మనకి ఆర్టీఎస్. మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే కెమరూన్ దేశం. ఓకే, కెమరూన్ దేశం అనేది మలేరియా కోసం పిల్లలందరికీ ఇది ఇస్తారట. ఓకే, ఆమోదించేందుకు మనకి నిర్ణయం తీసుకున్నది. ఈ మాస్క్రిక్స్ అంటే ఆర్టీఎస్ లేదా AS1 అని చెప్పేసి పిలుస్తాం దీన్ని. ఆర్టీఎస్ లేదా AS1. ఇది మనకు జనరల్గా WHO ఆమోదించిన ఫస్ట్ వ్యాక్సిన్ అంట. ఇది GSK లండన్లో తయారు కావడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, లండన్లో తయారైంది. కాకపోతే కెమరూన్ దేశం అయితే మలేరియా కోసం ఇవ్వడానికైతే ఆమోదం పొందింది. WHO యొక్క ఫస్ట్ వ్యాక్సిన్ ఆమోదం. రైట్. నెక్స్ట్ చూస్తే ద హెల్దీ ఇండియన్ ప్రాజెక్ట్. అని చెప్పేసి మనకు వార్తలో ఉంది. ఇది WHO యొక్క వ్యాక్సిన్ సేఫ్టీ నెట్వర్క్లో చేరిందట. ద హెల్దీ ఇండియన్ ప్రాజెక్ట్ అని చెప్పేసి. అయితే మనకి హెల్దీ ఇన్ఫో ప్లాట్ఫామ్ అని చెప్పేసి ఉంటుంది, HIP అని చెప్పేసి. HIPలో భాగంగా హెల్దీ. మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ద హెల్దీ ఇండియన్ ప్రాజెక్ట్ అనేది ఓకే వ్యాక్సిన్ సేఫ్టీ నెట్వర్క్లో చేరింది అని చెప్పేసి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. మనకి వ్యాక్సిన్ సంబంధించిన సమాచారం అయితే దీంట్లో అందిస్తాడు. VSN అనేది ఏంటంటే వ్యాక్సిన్ సంబంధించిన సమాచారం మనకు అందుతుంది. నెక్స్ట్ కలరా టీకా మనకి IVI బయోలాజికల్ E అని చెప్పేసి వార్తల్లో ఉంది. కలరా టీకా ఇది వర్షాకాలం మనకు జనరల్గా వాటర్తో పాటు మనకి ఎక్కువ కలుషితమైన వాటర్తో పాటు కలర్ అనేది వస్తుంది తెలుసు మనకి. అట్లా కలరా టీకా అనేది IVI బయోలాజికల్ E అని చెప్పేసి. బయోలాజికల్ E అయితే ఇది ఓరల్ కలరా వ్యాక్సిన్ సాంకేతిక పరిజ్ఞానం అనేది బదిలీ చేస్తుంది. ఇంటర్నేషనల్ వ్యాక్సిన్ ఇన్స్టిట్యూట్ నుండి బయోలాజికల్ E లిమిటెడ్ అనేది మనకి ఈ ఇంటర్నేషనల్ వ్యాక్సిన్ ఇన్స్టిట్యూట్ అనేది ఎక్కడ ఉందంటే సియోల్లో ఉంటుంది. ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ వ్యాక్సిన్ అని చెప్పేసి IV అని చెప్పేసి అన్నాం కదా. ఇంటర్నేషనల్ వ్యాక్సిన్ ఇన్స్టిట్యూట్ అనేది మనకి సియోల్లో ఉంటుంది, దక్షిణ కొరియా. అయితే దీని నుండి మనకి బయోలాజికల్ E అనేది మనకి తీసుకురావడం జరిగింది, అంటే టెక్నాలజీని తీసుకోవడం జరిగింది. ఇది మనకు సియోల్లో ఉంటుంది. ఓకే, ఇంటర్నేషనల్ వ్యాక్సిన్ ఇన్స్టిట్యూట్ అనేది. దీని నుంచి మనకి ఇన్ఫర్మేషన్ అంటే సాంకేతికత బదిలీ అనేది మనకి బయోలాజికల్ E టెక్నాలజీ సంస్థ తీసుకోవడం జరిగింది. కలరా టీకా యొక్క టెక్నాలజీని అది గుర్తుపెట్టుకోవాలి. కలరా టీకాకు సంబంధించిన టెక్నాలజీ బయోలాజికల్ E సంస్థ మనకి IVI నుంచి తీసుకోవడం జరిగింది అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. లంగ్ వ్యాక్స్ ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి లంగ్ క్యాన్సర్ వ్యాక్సిన్ అంట. లంగ్ వ్యాక్సిన్ అనేది డెవలప్ ఎవరు చేసిందంటే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ. లంగ్ వ్యాక్స్ ఫస్ట్ లంగ్ క్యాన్సర్ వ్యాక్సిన్. లంగ్ వ్యాక్సిన్ అనేది లంగ్ క్యాన్సర్ వ్యాక్సిన్. ఇది మనకు డెవలప్ ఎవరు చేసిందంటే మళ్ళీ వరల్డ్లోనే ఫస్ట్ దట. వరల్డ్లోనే డెవలప్ ఎవరు చేసిండు? ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ. రైట్. నెక్స్ట్ యూనివర్సిటీ కాలేజ్ లండన్. యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్. ఓకే, రఫ్గా రాస్తున్నాను, మీరు PDF చూసుకోవచ్చు. ఫ్రాన్సిస్ క్రిక్ ఇన్స్టిట్యూట్. ఫ్రాన్సిస్ క్రిక్
ఇన్స్టిట్యూట్. లంగ్ వ్యాక్సిన్ అనేది మనకి లంగ్ క్యాన్సర్ వ్యాక్సిన్ ఫస్ట్ వరల్డ్లోనే డెవలప్ చేసింది ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్. అదేవిధంగా ఫ్రాన్సిస్ క్రిక్ ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి లంగ్ వ్యాక్సిన్ సంబంధించి. ఓకే, నెక్స్ట్ ఇంకా ఉన్నాయి మనకి వ్యాక్సిన్స్. ఏంటంటే ప్రపంచంలో మొట్టమొదటి లైవ్ అటెన్యూయేటెడ్ టీబీ వ్యాక్సిన్. ఇది వెరీ ఇంపార్టెంట్. టీబీ వ్యాక్ అని చెప్పేసి ఎంబీటీ వ్యాక్ అని చెప్పేసి పిలుస్తాం. టీబీ వ్యాక్ ఎంబీటీ వ్యాక్. ఎంబీటీ వ్యాక్ అంటే ఏంటంటే మనకి కంపెనీ వచ్చేసి బయోఫ్యాబ్రి స్పెయిన్ సంస్థ తయారు చేస్తే ట్రయల్స్ వచ్చేసి మనకి భారత్ బయోటెక్ చేస్తుంది ఇండియాలో. ఏంది బయోఫ్యాబ్రి చేస్తే మనకు ట్రయల్స్ ఎక్కడ జరుగుతున్నాయంటే భారత్ బయోటెక్లో జరుగుతున్నాయి. మనకు తెలుసు భారత్ బయోటెక్ హైదరాబాద్ సంబంధించి ఇండియా, రైట్, ఇండియాకి సంబంధించి హైదరాబాద్. వ్యాక్సిన్ నేమ్ వచ్చేసి మనకి ఏం పిలుస్తున్నాం అంటే ఎంబీటీ వ్యాక్ అని చెప్పేసి పిలుస్తున్నాం. ఏ కంపెనీ అంటే స్పెయిన్ కంపెనీ బయోఫ్యాబ్రి. సో ఇక్కడ మనకు ట్రయల్ జరుగుతున్నాయి కాబట్టి మన వార్తల్లో ఉంది. పెద్దల కోసం యూజ్ చేస్తారట, చిన్న వాళ్ళ కోసం ఆల్రెడీ బీసీజీ టీకా అనేది ఉంది మనకి. బీసీజీ టీకా ప్లేస్లో పెద్దవాళ్ళకు ఉపయోగించేది మనకి ఎంబీటీ వ్యాక్ అని చెప్పేసి పిలుస్తాం మనం. ఈ ఎంబీటీ వ్యాక్ అనేది జనరల్గా మానవుల నుంచి సేకరించిన క్షయ బ్యాక్టీరియాతో తయారు చేస్తారు. చూసుకున్నాం ఇన్యాక్టివేటెడ్ వైరస్ అని చెప్పేసి పిలిచినాం కదా. అట్లా మనకి మానవుకు సంబంధించిన ఏవైతే క్షయం ఉంటుందో ట్యూబర్కులోసిస్ సంబంధించి, అట్లా దాని నుంచే మనము ఈ లైవ్ అటెండ్ని వైరస్ని తీసుకొని ఈ ఎంబీటీ వ్యాక్ని అయితే తయారు చేస్తున్నాం. మనకి ఫస్ట్ దీన్ని ఎవరు తయారు చేసిండు తొలిసారి మనకి అంటే బ్రిగెట్ గిక్వెల్ అని చెప్పేసి డాక్టర్ ఉన్నాడు. బ్రిగెట్ గిక్వెల్. ఇది వ్యాక్సిన్ సంబంధించి క్షయకు సంబంధించి యూనివర్సిటీ ఆఫ్ జెరగోబా ల్యాబ్లో. ఎక్కడ అంటే జెరగోబా ల్యాబ్, యూనివర్సిటీ ఆఫ్ జెరగోబా ల్యాబ్ స్పెయిన్. ఓకే, జెరగోబా యూనివర్సిటీ బయోఫ్యాబ్రి పారిశ్రామిక భాగస్వామ్యం అట. జెరగోబా యూనివర్సిటీ అనేది ఇందులో ఒక ల్యాబ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. దేనిదంటే ఈ బయోఫ్యాబ్రి యొక్క కంపెనీ యొక్క ల్యాబ్ జెరగోబా ల్యాబ్ అని చెప్పేసి, రైట్. ఇది మనకు ఎంబీటీ వ్యాక్ వార్తలో వెరీ ఇంపార్టెంట్. ఇది పెద్దల కోసం వేసుకునేది ఎంబీటీ వ్యాక్, చిన్న వాళ్ళకు బీసీజీ. జనరల్గా మనకు క్షయ అయితే వైరస్ ఉందో దాన్ని మనకు లైవ్ అటెండెడ్ వైరస్ని తీసుకొని వ్యాక్సిన్ తయారు చేస్తున్నారు. ఓకే, బయోఫ్యాబ్రి స్పెయిన్ చెప్పి గుర్తుపెట్టుకోవాలి. భారత్ బయోటెక్లో భాగంగా మనకి ట్రయల్స్ అయితే జరుగుతున్నాయి. నెక్స్ట్ చూస్తే సికిల్ సెల్ వ్యాధికి మనకి తొలి స్వదేశీ డ్రగ్. సికిల్ సెల్ వ్యాధి మనం ఆల్రెడీ ఇంతకుముందు కూడా దీని గురించి తొలి స్వదేశీ డ్రగ్. సికిల్ సెల్ అంటే జనరల్గా మనకి ఆర్బీసీలు ఉంటాయి కదా. ఆర్బీసీలు అనేది ఇట్లా గుండ్రగా ఉంటాయి. ఈ సికిల్ సెల్ ఎనిమియా వచ్చిన వాళ్ళకి ఏంటంటే ఇట్లా కొడవలి ఆకారంలో అయిపోతాయి. ఇట్లా అయిపోవడం వల్ల వాటికి కెపాసిటీ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఓకే, రక్త ప్రసరణ అనేది కరెక్ట్ ఉండదు. అట్లా అదొక వ్యాధిగా మారిపోతుంది. దాన్ని సికిల్ సెల్ ఎనిమియా అని చెప్పేసి పిలుస్తాం. ఇది మనకు ఢిల్లీకి చెందిన ఆక్మస్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్ లిమిటెడ్ అనేది ఆవిష్కరించడం జరిగింది. ఆక్మా డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ అని దీన్ని రూపొందించడం జరిగింది. ఇది మనకు గది ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేసి సికిల్ సెల్ ఎనిమియా జన్యుపరమైన చేస్తారట. గది ఉష్ణోగ్రత వద్దనే నిల్వ చేస్తారట స్వదేశీ డ్రగ్ను. మనకు జనరల్గా సికిల్ సెల్ ఎనిమియా అనేది జన్యుపరమైన రక్త రుగ్మత. ఇది ఏంటంటే వంశపారంపర్యంగా చాలామందికి వస్తుంది. ఓకే, ఎక్కువ ఏంటంటే ఈ గిరిజన జనాభాలో ఎక్కువ ఇది ఉండే ఛాన్స్ ఉంటుంది. మనకు 2023 మనము నేషనల్ సికిల్ సెల్ ఎనీమియా మనము 2047 కల్లా ఎండ్ చేసుకోవాలని మనం టార్గెట్ పెట్టుకున్నాం. ఇది ఆల్రెడీ మనము ఇంతకుముందు వేరే ఏదో క్లాస్లో చూసినాం. 2024 పద్మశ్రీ భాగంగా దీనికి మెనక్షా ఇటాలియాకి మనకి సికిల్ సెల్ ఎనిమియా మీద కృషి చేసినందుకు మనకు పద్మశ్రీ రావడం జరిగింది 2024. పేరు ఎవరంటే మెనక్షా ఇటాలియా. అంటే ఇవన్నీ మనకు సికిల్ సెల్కి సంబంధించిన అంశాలు వార్తల్లో ఉన్నాయి కాబట్టి మనం చూసుకోవాలి. రైట్, ఈ సికిల్ సెల్ ఎనిమియా అనేది మనకి కాస్గేవి జన్యు చికిత్స మనకి యూకే గవర్నమెంట్ ఆమోదం పొందితే కాస్గేవి జన్యు చికిత్స అని చెప్పేసి మనం ఆల్రెడీ ఇంతకుముందు క్లాస్లో చూసినాం. కోలుకున్న ఫస్ట్ వ్యక్తి ఎవరంటే విక్టోరియా గ్రే అని చెప్పేసి మనకు యూఎస్ఏకి సంబంధించి. యూకే గవర్నమెంట్ ఆమోదిస్తుంది జన్యు చికిత్స కాస్గేవ్ జన్యు చికిత్స సికిల్ సెల్ ఎనీమియాకి సంబంధించి. ఆ కాస్గేవ్ యొక్క జన్యుపరమైన చికిత్సను
ఫస్ట్ యూజ్ చేసి కోలుకున్న వ్యక్తి ఎవరంటే విక్టోరియా గ్రే ఈయన యుఎస్ఏకి సంబంధించి. చూడండి యూకేనేమో అది టెక్నాలజీ అంటే జన్యు చికిత్స అనేది, యుఎస్ఏ వ్యక్తి ఏమో ఫస్ట్ వ్యక్తి కోలుకున్నాడు. నెక్స్ట్ డెంగ్యూ వ్యాక్సిన్ మనకి వార్తల్లో ఉంది. ఐఐఎల్ మనకి రూపొందించడం జరిగింది. ఐఐఎల్ డెంగ్యూ వ్యాక్సిన్ డెంగ్యూ వ్యాక్సిన్ వార్తలను ఐఎల్ మనకి రూపొందిస్తే 2026 మధ్యలో మనకు వాణిజ్యపరంగా అందుబాటులోకి వస్తాట. ఇండియన్ ఇమ్యులాజికల్ లిమిటెడ్ అనేది రూపొందించిన డెంగ్యూ వ్యాక్సిన్. రీసెంట్గా మనకు హవిష్యూర్ వ్యాక్సిన్ అనేది ఇండియా యొక్క మొట్టమొదటి హెపటైటిస్ ఏ వ్యాక్సిన్ కదా. ఇది మనకి ఎక్కడ చేస్తున్నారంటే హవిష్యూర్ వ్యాక్సిన్ మనకి హైదరాబాద్ గచ్చిబౌలిలో తయారు చేస్తున్నారు. ఓకే, ఈ ఇండియన్ ఇమ్యులాజికల్ లిమిటెడ్ అని చెప్పేసి పిలుస్తుంది కదా హవిష్యూర్ అని చెప్పేసి. అదేవిధంగా డెంగ్యూ కూడా మనకి 2026 నాటికి మనకి వాణిజ్యపరంగా అందుబాటులో ఉంటుందట. ఇది ఒకటి. నెక్స్ట్ మనము గర్భాశయ క్యాన్సర్పై పోరాడేందుకు మనకి కేంద్రం అయితే వ్యాక్సిన్ డ్రైవ్ చేపట్టింది. వెరీ ఇంపార్టెంట్. దీని మీద పోరాటం చేసేందుకు వ్యాక్సిన్ డ్రైవ్ ఎవరు సెంట్రల్ గవర్నమెంట్ చేపట్టింది. ఇది మనకు 9 to 14 ఏజ్ గ్రూప్ వాళ్ళకి గర్ల్స్కి హ్యూమన్ పాపిల్లో వైరస్ హెచ్పివి అని చెప్పేసి పిలుస్తాం. హ్యూమన్ పాపిల్లో వైరస్ గర్భాశయ క్యాన్సర్కి కారణమయ్యే వైరస్ హ్యూమన్ పాపిల్లో వైరస్. ఇది జనరల్గా మనకి లైంగిక సంపర్క ద్వారా సంక్రమించే ఒక వైరస్. అదేవిధంగా వీరి కోసం మనకి టీకా ఏమున్నా అంటే సెర్వేవ్యాక్ అని చెప్పేసి ఉంది ఇది. ఓకే, ఇది క్వాడ్రివాలెంట్ వ్యాక్సిన్ మనకి HPV-4 రకం వైరస్లపై దాడి చేస్తుంది. సెర్వేవ్యాక్ అనేది గర్భాశయ క్యాన్సర్ నిరోధక వ్యాక్సిన్. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఆ వ్యాక్సిన్ని ఒక డ్రైవ్గా చేపట్టి అందించడం జరుగుతుంది 9 to 14 ఏజ్ వాళ్ళకి. ఇది మనకి 2 డోసెస్ ఉంటాయి. అదేవిధంగా 3 years డ్రైవ్. ఇది 1+1+1 అని చెప్పేసి 3 సంవత్సరాల డ్రైవ్ అని చేపడతాట గర్భాశయ క్యాన్సర్ మీద వ్యాక్సిన్ డ్రైవ్ అని చెప్పేసి. దీనికి కారణం HPV అని చెప్పేసి. ఇది లైంగిక సంపర్కం ద్వారా మనకి సంక్రమించే ఒక క్యాన్సర్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి, గర్భాశయ క్యాన్సర్. దీనికి సెర్వేవ్యాక్ అనేది టీకా ఉంటుంది. సెర్వేవ్యాక్ ఇది ఇంపార్టెంట్. మళ్ళీ ఇవి మనకు ఏఐస్ అదేవిధంగా IITs అదేవిధంగా వ్యాక్సిన్స్. ఓకే, ఇది ఇంకా అంశాలు ఉన్నాయి, ఇంకా సగం అంశాలు ఉన్నాయి కాబట్టి మన క్లాస్ అనేది లెంతీ అవుతాయి. సో మనం నెక్స్ట్ క్లాస్లో మనం ఏం చేస్తామంటే సైన్స్ ఆవిష్కరణ అని చెప్పేసి, వైద్య ఆవిష్కరణ అని చెప్పేసి, వైద్య రంగం సంబంధించిన ఆవిష్కరణలు ఎక్కువ ఉంటాయి. అదేవిధంగా వ్యాధులు కూడా మనకు వార్తల్లో ఉంటాయి. అలాంటి అంశాలు మనం నెక్స్ట్ క్లాస్లో చూస్తాం. దాంతో మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ అంశాలు అంటే కంప్లీట్ అయిపోతాయి. సైన్స్ అండ్ టెక్నాలజీలో మనము చూడండి స్పేస్ చేసినాం, డిఫెన్స్ చేసినాం. ఓకే, అదేవిధంగా సైనిక విన్యాసాలు చేసినాం. అందులో భాగంగా ఇవి మళ్ళీ ఏఐస్ అదేవిధంగా IITs అదేవిధంగా దీంట్లో మనకి వ్యాక్సిన్స్ కూడా చూసినాం. ఓకే, ఇవన్నీ మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించిన అంశాలు.